హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివ్వస్ కుకింగ్ కార్నర్. ఈ వర్షాల్లో పులుసులు పచ్చళ్ళు ఏం తింటారండి? మంచిగా స్పైసీగా ఈ స్పైసీ కొరియాండర్ చికెన్ ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. కొరియాండర్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే నిజం చెప్తున్నాను, పిచ్చిగా నచ్చుతుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్లీ ఒక 1 కిలో చికెన్ని కడిగి పెట్టుకోండి. తర్వాత ఒక 8 to 9 గ్రీన్ చిల్లీస్ ఇంకా కొత్తిమీర తీసుకొని దాన్ని మిక్సీ వేసుకోండి. తర్వాత కిలో చికెన్లో గరం మసాలా పౌడర్ ఇంకా ధనియా జీరా పౌడర్ వేసాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా చిటికెడు పసుపు, అలానే 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలానే హాఫ్ చెక్క నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఇంకా కొరియాండర్ పేస్ట్ వేసుకొని 1 స్పూన్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఖచ్చితంగా మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు తీసుకొని ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకోండి. ఇందులో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చికెన్ వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి, చికెన్లో వాటర్ వచ్చాయి. ఎక్కువ వాటర్ రాలేదు కదా, సో నేను ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. మీకు కనుక చికెన్లోనే మంచిగా వాటర్ వచ్చిందంటే ఇంకా సపరేట్గా వాటర్ యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు చికెన్ పీస్ కుక్ అయ్యేంత వరకు అవే వాటర్తో కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చికెన్ మనకి మంచిగా కుక్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్పైసీ కొరియాండర్ చికెన్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్లేవర్ ఆఫ్ చికెన్ కర్రీ చాలా నచ్చుతుంది, ట్రస్ట్ మీ. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.